జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 104వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణే సవ్యాఖ్యానే తృతీయాంశః ఏకాదశోऽధ్యాయः గృహస్థస్య సదాచారాः. ఋతా ఉపగమసస్తః స్వపత్న్యామవనీపతే పున్నామర్క్ష్యే శుభే కాలే జ్యేష్ఠాయుగ్మాసు రాత్రిషు. ఋతుకాలమునందు పురుష నక్షత్రములందు 6 నుండి సరిరాత్రులయందు అనగా 8, 10, 12, 14, 16 రాత్రులయందు శుభకాలమున తన భార్యను పొందవలేను. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా ఋతావితి పున్నామర్ష్ణాని దశ బృహస్పత్యుక్తాని సార్పాశ్చతష్కుం రౌద్రం చ యామ్యం త్వాశ్రత్రికం జలం వైశ్వేంద్రవాసవం పౌష్ణం స్త్రీలింగా సముదాహృతా సౌమ్యవారుణమూలాని నపుంసకదినాని తు శేషాః పుంలింగతాం యాతా ఇతి. జ్యేష్ఠాయుగ్మాసు షష్ఠ్యాది యుగ్మర్తురాత్రిషు తత్రాపి జ్యేష్ఠాసు యథోత్తరం శుభాస్విత్యర్థః. చతుర్థీ ప్రభృత్యా షోడశీమిత్యాది. విష్ణుచిత్య వ్యాఖ్యకు అనువాదం. ఋతం అని పుంనామ నక్షత్రాలు బృహస్పతి చెప్పినాడు. అశ్విని, రోహిణి, కృత్తిక, పునర్వసు, పుష్యమి, హస్త, అనురాధ, శ్రవణం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర. ఇవి ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, ఆరుద్ర, భరణి, త్వష్ట, జల నక్షత్రాలు. 3 వైశ్వదేవం, జ్యేష్ఠ, శతభిషం, రేవతి. ఇవి స్త్రీలింగ నక్షత్రాలు. ఇక సౌమ్య, వారుణ, మూల, నపుంస నక్షత్రాలు. ఇక ఇవి కాక మిగిలినవి పైన చెప్పబడినవి పుంలింగ నక్షత్రములు. జ్యేష్ఠ యుగ్మాసు 6వ రోజు నుండి సరిరాత్రులలో దానిలోనూ జ్యేష్ఠాసు తర్వాతవి శుభకర రాత్రులు. 4వ రోజు నుండి 16వ రోజు వరకు అని అర్థము. నాద్భ్యూనాం తు స్త్రియం గశ్చేత్ నాతురాం న రజస్వలాం నానిష్టాం న ప్రకుపితాం నా ప్రశస్తాం న గుర్విణీం. తనకంటే 2 అంతలు చిన్నదానిని పొందరాదు. రోగము కలదానిని, రజస్వలను ఇష్టము లేని దానిని, కోపించిన దానిని, అప్రశస్తురాలని, గర్భవతిని పొందరాదు. నా దక్షిణాం నాణ్యకామాం నాకామాం నాణ్యయోషితం క్షుత్క్షామాం నాతిభుక్తాం వా స్వయం చైభిర్గుణైర్యుతః. సమర్థురాలు కానిది, ఇతర పురుషుని కోరుదానిని, కోరిక లేని దానిని, ఇతరుల స్త్రీని, ఆకలితో బక్కచిక్కిన దానిని, అతిగా భుజించిన దానిని పొందరాదు. పొందు పురుషుడు కూడా ఇక్కడ నిషేధించబడని గుణములు కలవాడై ఉండవలేను. స్నాతస్రగంధ ధృత్ప్రీతో నాద్భాతః క్షుదితోపి వా సకామస్సానురాగస్య వ్యవాయం పురుషో వ్రజేత్. స్నానము చేసి పుష్పమాలను, గంధమును ధరించి కోపించనివాడు, ఆకలి కొన్నవాడు కాకుండగా కోరిక, అనురాగము కలవాడు పురుషుడు స్త్రీని భోగించవలేను. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా స్నాత ఇతి కామోరిరంసా రాగః ప్రీతిః. విష్ణుచిత్య వ్యాఖ్యకు అనువాదం. స్నాత అని కామః అనగా రమించు కోరిక, రాగః అనగా ప్రీతి. చతుర్దశ్యష్టమి చైవ అమావాస్యాథ పూర్ణిమా పర్వేణ్యేతాని రాజేంద్ర రవి సంక్రాంతిరేవ చ. తైలస్త్రీమాంస భోగీ చ సర్వేష్వేతేషు వై పుమాన్ విన్మూత్ర భోజనం నామ ప్రయాతి నరకం మృతః. చతుర్దశి, అష్టమి, అమావాస్య, పూర్ణిమ ఈ తిథులు సూర్య సంక్రమణము దినములలో తైలమును, స్త్రీని, మాంసమును అనుభవించిన వాడు మరణించిన తర్వాత విన్మూత్ర భోజనమును నరకమును పొందును. అశేష పర్వస్వేతేషు తస్మాత్ సంయమిభిర్బుద్ధైః భావ్యం సశ్చాస్త్ర
వేదేధ్యాధ్యానజప్య పరైర్నరైః. కావున ఈ సకల పర్వదినాలలో పురుషులు ఇంద్రియ నిగ్రహము కలవారు కావలేను. సశాస్త్రములను, వేదములను, యజ్ఞములను, ధ్యానములను, జపములను చేయుచుండవలేను. నాణ్యయో నౌవ్వియో నౌవా నోపయుక్తౌ శ్రద్ధస్తదా ద్విజద్వేష ద్విజదేవ గురూణాం చ వ్యవాయినాశ్రయే భవేత్. నరుల కంటే ఇతర జంతువుల యోనులయందు, జాత్యంతర స్త్రీ యోనులయందు ఔషధమును ఉపయోగించిన వాడు సంభోగించరాదు. దేవతల, బ్రాహ్మణుల, గురువుల నివాసములలో సంభోగించరాదు. విష్ణుచిత్తీయ వ్యాఖ్యాన్యేతి అన్యయౌనౌ గవాదియౌనౌ ఔషధం రసాయనాది ద్విజదేవాదేరాశ్రయే తదాలయస్థో వ్యవాయీన స్యాత్. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. అన్యయౌనౌ అనగా గవాదియోనులయందు, ఔషధం అనగా రసాయనాదులు, ద్విజదేవాదేరాశ్రయో ద్విజుల దేవతల ఆలయములలో ఉండువాడు సంభోగము చేయరాదు. చైత్య చత్వర తీర్థేషు నైవ గోష్ఠే చతుష్పదే నైవ శ్మశానోపవనే సలిలేషు మహీపతే. పూజా ప్రదేశాలలో, చతుశాలలో, తీర్థములలో, గోశాలలలో, 4 దారుల కూడలులలో, శ్మశానమునకు దగ్గరగా ఉన్న వనములలో, జలములలో సంభోగించరాదు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. చైత్యేతి చత్వరాద్భి ష్వపి నవ్యయవ్యవాయీ. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. చైత్య అని చత్వరాదులలో వ్యవాయము చేయరాదు. ప్రోక్త పర్వస్వశేషేషు నైవ భూపాల సంధ్యయోః గస్యేద్వివాయం మనసా నమూత్రోచ్చార పీడితాం. ఇట్లు పైన చెప్పబడిన సకల పర్వదినములలో, సంధ్యా సమయములలో మూత్రవ్యాధితో బాధపడుచున్న స్త్రీని కాని సంభోగించరాదు. పర్వస్వభిగమో నింద్యోదివా పాపప్రదో నృప భువి రోగావహో నృణాం అపస్రస్తో జలాశయే. పర్వదినములలో స్త్రీని పొందుట నిందించదగినది. పగలు మైథునము పాపమును కలిగించును, భూమిపై సంభోగము రోగమును కలిగించును, జలాశయమున అప్రశస్తము. పరదారాన్నగశ్చేత మనసాపి కథంచన కిము వాచాస్తి బంధోపి తేషు నాస్తి వ్యవాయినాం. పరస్త్రీలను సంగమించరాదు, మనసుతో కూడా ఎట్లయినా సంగమించరాదు. అటువంటి వారిని సంభోగించువారు తరువాత జన్మలు ఎముకలు లేని క్రిమికీటకాదులుగా పుట్టెదరు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. పరదారానిది తేషు పరదారేషు వ్యవాయినామస్తి బంధో నాస్తి తేష్యనస్తి క్రిమికీటాది జన్మానస్యుః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. పరదారాన్నని తేషు అనగా పరదారలయందు సంభోగించువాడు అస్థిబంధము లేని క్రిమికీటకాదులుగా పుట్టెదురు. మృతో నరకమేవభ్యేతి హీయతే త్రాపి చాయుషః పరదారరతిః పుంసాం ఉభయత్రాపి భీతిదా. మరణించిన తర్వాత నరకమును పొందును, ఈ లోకములో కూడా ఆయుక్షీణమగును. పురుషులకు పరస్త్రీరతి ఇహమున పరమున భయమునే కలిగించును. ఇతి మత్వా స్వదారేషు ఋతుమత్సు బుధో వ్రజేత్ తదోక్తదోషహీనేషు సకామేష్వనృతావపి. ఇట్లు తలచి పై చెప్పబడిన దోషములు లేని తన భార్య యందు ఋతుమతి అయినప్పుడు పొందవలను. భార్య కోరికతో ఋతుమతి కాకున్నను భోగించవచ్చును. ఇది శ్రీ విష్ణు పురాణే సవ్యాఖ్యానే విష్ణుచిత్తీయే తృతీయాంశే ఏకాదశోऽధ్యాయః. గృహస్థః
సదాచార సంపూర్ణం.